గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయకులు కిషోర్ కుమార్ గారి గురించి తెలుసుకుందామండి. భారతీయ హిందీ సినీ రంగంలో నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, సంగీత దర్శకులు, పాటల రచయిత, హాస్యరస చక్రవర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి అండి. కిషోర్ కుమార్ గారు ఆగస్టు 4, 1929లో జన్మించారు. 13 అక్టోబర్ 1987లో మరణించారు. అసలు పేరొచ్చి అబ్బాస్ కుమార్ గంగూలీ. భారతీయ సినీ రంగంలో నటుడు, నేపథ్య గాయకులు, నిర్మాత, సంగీత దర్శకులు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి. అనేక కళలు ఒక్క మనిషిలో నిక్షిప్తమై ఉండటం ఆశ్చర్యం. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ కుమార్ను మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేటట్టు చేశాయి. హిందీ సినీ రంగంలో ప్రసిద్ధి చెందిన గాయకుల్లో ఒకరిగా గుర్తింపు పడ్డారు. ఈయనకి ట్రాజడీ కింగ్ అని ప్రసిద్ధి. హిందీ చిత్రాలతో పాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి, మలయాళం, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు. అతను అనేక భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు. మన తెలుగులో కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా బెంగాలీ భాష ఆల్బమ్లు చేశారు. అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా 8 ఫిలింఫేర్ అవార్డ్స్ను పొందారు. ఈ విభాగంలో అత్యధిక ఫిలింఫేర్ అవార్డులు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నారు. అతనికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1985 నుంచి 86వ సంవత్సరంలో లతా మంగేష్కర్ పురస్కారం అందజేసింది. 1997లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్ పురస్కారంను ప్రారంభించింది. ఇటీవల 2012లో న్యూఢిల్లీలో జరిగిన ఓషియన్ సినీ ఫ్యాన్ ఆక్షన్లో అతను విడుదల చేయని చివరి పాట 15,60,000కు అమ్ముడుపోయింది. కిషోర్ కుమార్ గారు ఆగస్టు 4, 1929న కాండ్వా గ్రామంలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు అబ్బాస్ కుమార్ గంగూలీ. అతని తండ్రి కుంజలాల్ గంగూలీ గంగోపాధ్యాయ, న్యాయవాది. అతని తల్లి గౌరీదేవి ధనికులైన బెంగాలీ కుటుంబానికి చెందినవారు. కుంజలాల్ గంగోపాధ్యాయ కమ విసాదర్ గోఖలే కుటుంబానికి వ్యక్తిగత న్యాయవాదిగా ఉండేవారు. కిషోర్ తన సహోదరుల్లో చిన్నవాడు. అతనికన్నా పెద్దవారు అశోక్ కుమార్, సతీదేవి, అనూప్ కుమార్. అతను బాల్యంలో ఉన్నప్పుడే అతని సోదరుడు అశోక్ కుమార్ బాలీవుడ్ నటునిగా ఉన్నారు. తర్వాత అనూప్ కుమార్ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అలా ముగ్గురు సోదరులు సినీ నటులుగా కొనసాగారు. అశోక్ కుమార్, అనూప్ కుమార్లకు ముద్దుల తమ్ముడిగా బొంబాయి చిత్రరంగంలో కిషోర్ కుమార్ గారు అడుగుపెట్టారు. అతను ఇండోర్లోని క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1948లో తొలిసారిగా ఫిలింస్థాన్ వారి షికారి చిత్రంలో ఒక చిన్న పాత్ర వేశారు. అదే ఏడాది బాంబే టాకీస్ వారి జిద్దీలో తోటమాలి పాత్ర వేశారు. ఈ చిన్న పాత్రలు గుర్తింపు రాలేదు, కానీ జిద్దీలో హీరో దేవానంద్కు పాడిన నేపథ్య గీతాలు 10 మందిని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రిమ్జిమ్ 1949లో విడుదలైందండి. లో 2 పాటలు. ప్రముఖ దర్శకుడు ఎస్బి బర్మన్ దర్శకత్వంలో ప్యార్, అది 1950లో రిలీజ్ అయింది. హీరో రాజ్ కుమార్ గారికి అన్ని పాటలు పాడటంతో కిషోర్ గారి గాన విశిష్టత అందరికీ తెలియజేసింది. నౌజవాన్, బాజీ, బహార్ చిత్రాల్లో నేపథ్య గీతాలు, ఆందోళన్, బహార్ చిత్రాల్లో నటన కిషోర్ను గాయక నటునిగా స్థిరపరిచాయి. 1950 ప్రాంతంలో తన పాత్రలకు తామే పాటలు పాడే కామెడీ పాత్రలనే కాక నటనా సామర్థ్యం అత్యద్భుతంగా నిర్వహించే అరుదైన నటుగా కిషోర్ కుమార్ కీర్తిమంతులయ్యారు. హేమంత్ కుమార్, మన్నాడే, రఫీ, తలత్ మహమ్మద్, జిఎం దురానీ వంటి దిగ్గండులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని రూపొందించుకోగలిగారు. శాస్త్రీయ సంగీతం నుండి రాక్ అండ్ రోల్ పాటల దాకా సమ ప్రజ్ఞతో పాడగల మహమ్మద్ రఫీ, ముఖేష్లు కూడా ప్రారంభంలో సైగలను అనుకరించి తర్వాత స్వంత శైలిని ఏర్పరచుకున్నారు. జానపద గేయాలను, శాస్త్రీయ గీతాన్ని కూడా అత్యద్భుతంగా పాడే తలత్ మహమ్మద్, మాధుర్యం నిండిన హేమంత్ కుమార్ గళం నుండి వీరందరికీ ఒక అడుగు ముందుకు వేసి రవంత చిలిపితనం కూడా జోడించిన కిషోర్ కుమార్ గారు హిందీ చిత్ర సినీ సంగీతాన్ని స్పీడ్ యంగ్లోకి నడిపించుకొచ్చారు. అశోక్ కుమార్ గారు హిందీ చిత్రసీమలో నటులుగా చేరిన తర్వాత గంగూలీ కుటుంబం తరచుగా ముంబై సందర్శించేవారు. అబ్బాస్ కుమార్ తన పేరును కిషోర్ కుమార్గా మార్చుకున్నారు. తర్వాత తన సోదరుడు పనిచేసే ముంబై టాకీస్ వద్ద కోరస్ గాయకునిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. తన సోదరుడు కీలక పాత్ర పోషించిన షికారి చిత్రం ద్వారా సినీ రంగంలో ప్రవేశించాడు. సంగీత దర్శకుడు ఖేమ్చంద్ ప్రకాష్ తన చిత్రం జిడ్జీ 1948లో రిలీజ్ అయిందండి. మన్నేకి దుయాయోన్ క్యోం మంగు అనే పాట పాడటానికి అవకాశం కల్పించారు. తర్వాత అతనికి అనేక సినిమాల్లో అవకాశం వచ్చింది.
1949లో ముంబైలో స్థిరపడ్డారు. ఫణి మజుందర్ దర్శకత్వంలో నిర్మించబడిన బొంబాయి టాకీస్ చిత్రం ఆందోళన్ అది 1951లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తన సోదరుని సహాయం ద్వారా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అతనికి తాను గాయకుడు కావాలనే అభిలాషం ఉండేది. కానీ అశోక్ కుమార్ తనలాగా నటునిగా ఉండాలని కోరుకునేవారు. 1946 నుంచి 55 మధ్యలో అతను 22 సినిమాల్లో నటించారు. అందులో 16 సినిమాలు విజయం సాధించలేదు. లడకి, నౌకరీ, మిస్ మలేషియా, చార్ పైసే, బాప్ రే బాప్ చిత్రాల విజయం తర్వాత అతని నటనా జీవితంపై ఇంట్రెస్ట్ పెరిగింది. 1955 నుండి 66 మధ్యకాలంలో మంచి నటునిగా కూడా గుర్తింపు పొందారు. తన వృత్తి జీవిత ప్రారంభంలో అతను గాయకుడు కేఎల్ సెహగల్ ద్వారా ప్రభావితుడై అతని శైలిలో కొన్ని చిత్రాల్లో పాటలు పాడారు. అతనికి కవి, సంగీత కళాకారుడైన రవీంద్రనాథ్ ఠాగూర్పై ఉన్న గౌరవం అతన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. అతను హాలీవుడ్ నటుడు మరియు గాయకుడు అయిన డానియే కాయేకు గొప్ప ఆరాధకుడు. అతను తన గౌరీకుంజ్ నివాసంలో తన 3 చిత్రాలను ఉంచి ప్రతిరోజు వారిపై గౌరవం కనపరిచేవాడు. తర్వాత కాలంలో అతను నేపథ్య గాయకుడు అహ్మద్ రుష్డీకి ప్రభావితుడైనాడు. అతను లండన్లో రాయల్ ఆల్బర్ట్ హాల్లో రుష్దీ పాడిన పాటలను పాడడం ద్వారా అతనికి నివాళులు అర్పించాడు. అతను తను పాడిన పాటల్లో తుమ్ బిన్ జావో కహా, జిందగీ ఏక్ సఫర్ ఏ సుహానా, చల్ జాతా హూ మొదలైన పాటల్లో మోడలింగ్ శైలిని ఉపయోగించాడు. ఈ ప్రక్రియ జిమ్మీ రోడెక్స్, టెక్స్ మార్టిన్ ద్వారా ప్రేరణ పొందిన అతని గానం యొక్క ముఖ్య లక్షణంగా మారింది. 1954లో అధికార్, 1955లో చప్రే చాప్, న్యూఢిల్లీ, భాగం భాగ్, భాయ్ భాయ్ చిత్రాల్లో నటునిగా, మిస్మాలా, నౌకరీ, ముసాఫిర్ చిత్రాల్లో విషాంతరేఖలు కలిగి ఉన్న హాస్యనటుడిగా స్థిరపడిన కిషోర్ గారు 1958లో చల్తీ కా నామ్ గాడి చిత్రంతో తారస్థాయికి అందుకున్నారు. ఈ చిత్రంలో కిషోర్ కుమార్ గారు పాడిన పాటలు ఈనాటికి మారుమ్రోగుతున్నాయి. అశోక్, అనూప్, కిషోర్ కుమార్ల 3 అన్నదమ్ములు నటించిన చిత్రం కూడా అదే. చల్తీ కా నామ్ గాడి అండి ఆ సినిమా. జిద్దీలో దేవానంద్కు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ తరహాలో నటుడిగా, హాస్యపాత్రధారిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొని చిత్రరంగంలో స్థిరపడిన తరుణంలో 1961లో కొత్త అవతారం ఎత్తారు. ఝుమ్రూ సినిమాకు సంగీత దర్శకత్వం, పాటల రచన మొదలైన అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. అంతటితో ఆగలేదు. కిషోర్ ఫిలిమ్స్ అనే బ్యానర్ కింద సినీ నిర్మాణం చేపట్టి తాను డైరెక్ట్ చేయడం, సంగీత దర్శకత్వం చేపట్టడం, పాటలు రాయటం, నటించడం, వీలైనంత మేరకు ఇతర సాంకేతిక బాధ్యతలు కూడా పర్యవేక్షించడం మొదలుపెట్టారు. మొదటి చిత్రం దూర్ గగన్కి చావమే, ఆ తర్వాత హమ్ దో డాకు, తర్వాత దూర్ కారాహి, ఆ తర్వాత బడ్తీ కా నామ్ గాడి, ఆ తర్వాత శబాష్ డాడీ చిత్రాలు చెప్పుకోదగినవి. కిషోర్ కుమార్ గారి జీవితంలో ఎక్కువ గాఢమైన వ్యధ ఉంది. ఊపిరి పీల్చినంతకాలం దర్జాగా నవ్విస్తూ కాలం గడిపారు. కిషోర్ కుమార్ వ్యక్తిత్వాన్ని 90% మంది గ్రహించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆయన 4 భార్యల్లో 2వ భార్య మధుబాల, 4వ భార్య లీలా చంద్రవర్కర్. మధుబాలను కిషోర్ కుమార్ గారు స్వప్నదేవతగా పేర్కొనవచ్చు. ఆమె దృష్టిలో ఉంచుకొని రాత్ కలి ఏక్ ఖాబ్ మే ఆయి ఔర్ గలే కా హౌరా హుయి అనే అన్నాడు. అయితే మధుబాలతో పెళ్లి జరిగిన సంతోషం ఉండగానే ఆమెకు గుండె జబ్బు ఉందని, సంతానవతిగా అర్హత లేదని తెలియవచ్చింది. మొదటి భార్య బెంగాలీ వనిత రూమాదేవి. వీరిద్దరు సంతానమే అమిత్ కుమార్. రూమాదేవి కొడుకును భర్త దగ్గర వదిలి వెళ్లిపోయి ద్వితీయ వివాహం చేసుకున్నారు. మధుబాల మృతి చెందిన తర్వాత యోగితాపాలిని వివాహం చేసుకున్నారు. అనతి కాలంలోనే నటి లీలా చంద్రవర్కర్ను కూడా పెళ్లి చేసుకున్నారు. లీలాతో తిరిగి మధుబాలను దర్శింపగలిగారు. హల్ క్యా హై జనాబ్ కా అనే మందహాసం చేస్తూ స్వరం కలిపింది లీనా. జీవితంలో అనేక సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి, పలువురు విమర్శకులకు ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ కుమార్ తన మనోనిబ్బరాన్ని మాత్రం, ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏమాత్రం చెక్కు చెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ కుమార్ గారు చాలా ఉన్నతులు. చలనచిత్రాల్లో కానీ, స్టేజి మీద కానీ గంతులు వేస్తూ, మేనరిజంలను అభినయిస్తూ ప్రజలను కడుపుబ్బా నవ్వించిన కిషోర్ కుమార్ది నిజమైన చాలా గంభీరమైన స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైన, దుఃఖమైన తనలోనే ఇముడ్చుకొని వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తన వరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్ కుమార్ గారు. ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకులను మర్చిపోవడానికి మన సినిమాలను చూస్తారు, నా పాటలు వింటారు. ప్రతి మనిషికి
బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనకి అభిమానించే ప్రజలను ఎల్లప్పుడూ నవ్వించాలి, ఆహ్లాదం కల్పించాలి, ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతేకాని మన బాధ వారికి పంచకూడదు అని ఇది కిషోర్ కుమార్ గారు నమ్మిన ఆచరించిన జీవిత సత్యం. తోటలో నుండి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏముంది, ఎన్నో మొగ్గలు పువ్వులై వికసిస్తాయి, పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి అని రాసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధింపు కిషోర్ గారి పాట ఆశనిపాతమైంది. సంజయ్ గాంధీ ముఖ్య అనుచరుడు వీసీ శుక్లా చెప్పిన ప్రకారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనని కారణంతో కిషోర్ కుమార్ గారి పాటలు 1976 మే నెల నుండి ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం చేయడం పూర్తిగా ఆపివేశాయి. పులి మీద పుట్రల ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కూడా ముమ్మరంగా సాగాయి. దేనికి ఎత్తిన తల దించలేదు. ఎమర్జెన్సీ అంతరించడంతో కిషోర్ కుమార్ గానమాధుర్యం తిరిగి ఎల్లడలా ప్రవహించింది. మొత్తం మీద కిషోర్ కుమార్ జీవితంలో నెలనీడలు అనేకం. సినీ ప్రపంచంలో, వ్యక్తిగత జీవితంలో కిషోర్ కుమార్ అనేక సార్లు ఘాటైన దెబ్బలు తిన్నారు, అపనిందలకు గురయ్యారు. కిషోర్ కుమార్ గారి మొదటి భార్య కొడుకు అమిత్ కుమార్ దూర్ గగన్ కి చావ్ మే సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించారు. తల్లి సజీవ దహనమైపోతుండగా చూసి మాట పడిపోయి మూగవాడైన బాలుని పాత్రలో అందరి మన్ననలు పొందారు. ఈ సినిమా తెలుగులో రాముగా విడుదలైంది. పడోసి కూడా మన తెలుగులో పక్కింటి అమ్మాయిగా అలరించింది. కిషోర్ కుమార్ గారి ప్రాభవాన్ని స్మరించుకునే సందర్భంలో తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సిన సినిమాగా ఆరాధన సినిమాలోని 1969లో పాటల గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రూపు తెరా మస్తానా, ప్యార్ మెరా దీవానా, మేరా సప్నోం కి రాణి కబ్ ఆయేగి తూ అనే ఈ 2 పాటలు యావత్ భారతంలో మారుమ్రోగాయి. రాజేష్ ఖన్నాకు బంగారు భవిష్యత్తును చూపాయి. ఈ సినిమా విడుదల తర్వాతనే కిషోర్ కుమార్ గారికి స్వర్ణయుగం ప్రారంభమైంది. హిందీ సినీ రంగంలోని సంగీత దర్శకులు అందరూ కిషోర్ కుమార్ గారి చేత దాదాపు అందరూ హీరోలకు పాటలు పాడించారు. కిషోర్ కుమార్ గారి గాన మాధుర్యాన్ని చిరకాలం స్మరించడానికి మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎస్డి బర్మన్ ప్రథములు. ఈయన సంగీత దర్శకంలో వెలువడిన మొత్తం 50 పాటలు చిత్రరంగంలో నేపథ్య గానం ఉన్నంత వరకు నిలిచే ఉంటాయి. కిషోర్ నాదం చిరస్మరణీయంగా ఉంటుంది. ఒక దీపావళి పండుగ రోజున కిషోర్ కుమార్ గారు ఆకస్మికంగా మరణించారు. అదే రోజు అక్టోబర్ 13 అశోక్ కుమార్ గారి పుట్టినరోజు కూడా. 1987 నుంచి అశోక్ కుమార్ గారు దీపావళి పండుగ కానీ తన పుట్టినరోజు కానీ జరుపుకోవడం మానేశారు. కిషోర్ కుమార్ గారు మరణించి ఎంతో కాలం అయ్యింది. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. ముఖేష్ని అనుకరించేవాళ్ళు, మహమ్మద్ రఫీని అనుకరించేవాళ్ళు, కిషోర్ కుమార్ గారి మాదిరిగా పాడేవాళ్ళు చాలామంది రంగంలోకి ప్రవేశించారు. ఎవరూ కిషోర్ స్థాయి ఎదగలేకపోయారు. అశోక్ కుమార్ కంటే 20 ఏళ్ళు చిన్నవాడు కిషోర్ కుమార్ గారు. కిషోర్ కుమార్ గారు ప్రారంభించిన మమతా సిబానియే చిత్రం ఆయన మృతితో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో కిషోర్ కుమార్ గారి భార్య లీనా చంద్రవర్కర్, కుమారులు అమిత్ కుమార్, సుమిత్ కుమార్లు కూడా నటించారు. ఇదిలా ఉండగా కిషోర్ కుమార్ గారిని పాడిన పాటలు అనేకం తెరమరుగున ఉన్నాయి. నిర్మించిన చిత్రాలు కనుమరుగైపోయినాయి. వాటన్నిటిని క్యాసెట్స్ రూపంలో, కొత్త ప్రింటర్ రూపంలో వెలకతీసే, పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే ఎందరో సంగీతాభిమానులు హర్షిస్తారు, ఆదరిస్తారు. అంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టే సంస్థలు, సహృదయులే కరువయ్యారు. వీరికి లభించిన అవార్డులు 8 ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ గాయకుడిగా లభించాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. కిషోర్ కుమార్ గారు మన తెలుగులో కూడా సినిమాల్లో పాటలు పాడపోయిన కొన్ని తెలుగు ఆల్బమ్స్ ఉన్నాయండి. మన తెలుగులో కిషోర్ కుమార్ గారు పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్లో లభ్యమవుతాయి. మీరు వినండి. మీకు ఇష్టమైతే, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.